ఇక్కడి నుంచి మొదలుకోనండి ఈ ఎర్ర టగ్గుల పడి కూడా నేను ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో అసలు ఆ చివరికి ఈ చివరికి. ఈ నీళ్లు కట్టుడు ఒకటండి నా ప్రాణం మీదకి వస్తుంది. ఎండాకాలం కదా, ఒక్కరోజు కట్టకుండా ఉంటే చాలండి మొక్కలు వడబడిపోయినట్టే అయిపోతున్నాయి. నిజంగా అసలు పని రెస్ట్ లేకుండా తీరిక లేకుండా పని చేస్తే కూడా ఇంత నీరసం వస్తుందో రాదో, కానీ చూడండి మీరే ఎంత దూరం ఉంటుందో. ఈ దూరానికి నేను కనీసం రోజుకి 20-30 సార్లు తిరగాల్సి వస్తుందండి. ఆ దరికి ఈ దరికి. ఒకసారి కోతులు వచ్చినాయని, ఒకసారి ఎవడో కేకలు పెట్టాడని, ఒకసారి ఏమో గేదెలు వచ్చినాయేమోనని, ఒకసారి మా కుక్కలు అరుస్తుంటే ఎవరన్నా వచ్చారేమోనని, ఇలాగ తిరిగి 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 నా మోకాళ్ళలో గుజ్జు కూడా అరిగిపోతుందండి. మా చిట్టుగాడు చూడండి ఎలా ఆగమాగం చేసేసిందో, ఎండకు తట్టుకోలేక పోదు మొత్తాన్ని చూడండి అంత ఖరాబ్ చేసేసిందో దొంగముండ. ఇప్పుడు వరకు నీళ్ళు పెట్టానండి దీనికి, అయినా కూడా చూడండి ఎలా వడబడిపోయిందో మొక్కలు. అసలు పచ్చదనమే కనపట్టలేదండి. మా వంగ చెట్లు అయితే మరీనండి, కొద్ది కొమ్మ తీసిన తర్వాత మధ్యలో కొంచెం నేను కొయ్యాలన్న ఇబ్బంది లేకుండా ఉంది. ఆ నువ్వు లోపల గొంతులోకి పోయి దగ్గు బాగా విపరీతంగా దగ్గు వస్తుందండి. ఇంకో చూడండి గీతలు. ఇక నేను ఇదే ఉద్యోగం అండి నాకు. ఎండాకాలం వచ్చిందంటే వర్షాకాలమే బెటర్ అండి నాకు. చచ్చిపోయి అల్లాడటమేనమాట. ఆ కంపలంపడికి వచ్చేసి దాని మీద పాకిన టేకు ఉంటుంది కదా, అది తినేస్తుంది. తినేసి ఆగమాగం చేస్తాయి అన్నమాట. ఒక ఉద్యోగం కాదులేండి, 96 ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది నేను. సీతమ్మ జడగంటల చెట్టు అండి. ఉండండి గులాబీ మొక్కకి నీళ్ళు వదులుదాం. పాపం 2 రోజులు అవుతుంది నీళ్ళు వదలక. ఇలానే తిరుగుతా మర్చిపోతున్నానండి. సీతమ్మ జడగంటల చెట్టు అండి, ఇది విత్తనాలు చేస్తున్నాను నేను. అసలు ఎంత కలరు, అసలు ఎంత అందమైన పువ్వు అంటే ఇది. నిజంగా ఇవి మనం వాడం కానీ ఎంత అందంగా ఉంటాయి అసలు. మా చేను వాండ్రు సపోటా మొక్క తెచ్చిపెట్టాడండి. ఇది ఈ జామ మొక్కలతో పాటు ఈ సపోటా మొక్క కూడా వచ్చింది, పెట్టామన్నమాట. బతికింది, 2 కాయలు కూడా కాసింది పాల సపోటా. ఇదిగోండి ఇది రేగి తోట వేశారు. రేగి మొక్కలు కనిపిస్తున్నాయా మీకు? దీని ఉద్యోగం కూడా నాకే మళ్ళీ. 2 రోజులకు ఒకసారి దీనికి నీళ్ళు వదలాలి. వాడు ఏదో సామెత చెప్తాడు చూడండి, మంత్రసాంతానం తీసుకున్నందుకు 2 ఏదొచ్చినా ఎత్తాలని చెప్పి. అలా అయిపోయింది నా పరిస్థితి. నా పనే నేను చేసుకోవాల్సి వస్తున్నాను, మళ్ళీ వీళ్ళ పని ఒకటి నాకు తద్దినం. ఈ వాళ్ళు మార్చుకోవాలండి. దీనికోసమే ఒక్కొక్క రోజున ఉండాల్సి వస్తుంది. నేను వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ ఈ బొప్పకాయలు ఎక్కడ కోసుకుపోతారని అని చెప్పి నోటి దగ్గర తినడానికి వచ్చింది. ఇక్కడ అందరూ దొంగలేనండి. దొంగలు కానివాడు అంటూ ఎవడూ లేడండి. ఎవరో 100 మందిలో 1-2 ఉన్నారేమో, అంతేగాని మ్యాక్సిమం అందరూ తోడు దొంగలు, తోడేళ్ళు అంతా అంతేనండి. ఏంటో పాపం ఈ చెట్టుకి నీళ్ళు పడలేదండి. చూడండి ఎలా పడిపోయిందో. ఇక ఇదే ఉద్యోగం అండి నాకు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి తిరుగుడే. కాలుకు బలపం కట్టుకొని మరీ తిరగాల్సి వస్తుంది. ఈ డ్రిప్పులు బూడిపోతే ఇలా చేస్తేనే నీళ్ళు వస్తాయి మళ్ళీ. చూడండి ఒక్క పూట పడకపోయినా కూడా మొక్కలు అసలు దేనికి పనికిరానట్టు ఉంటాయండి. ఇప్పుడు పడుతున్నాయి నీళ్ళు. చూడండి ఎలా వాడబడిపోయిందో. ఇట్లా ఈ మడి మొత్తం కూడా తిరగాల్సిందేనండి నేను. సార్లు తిరుక్కుంటా చూసుకోవాలన్నమాట. ఏం చేస్తామండి, మనం ఏమనుకున్నా ఏం చేయలేం. ఈ పిచ్చితల్లి గులాబీ మొక్క ఎన్ని పూలు పూస్తుందోనండి. అర్కాసాగు గులాబీ మొక్క. ఇప్పుడంటే ఎండాకాలం పూలు బాగా రావట్లేదు. నేను ఎరువు పోసాను అనమాట, కొంచెం బాగా పూస్తుందని చెప్పి. ఇంకా మనం ఈ వాలు కట్టేసేసి ఇంకా దరిగిపోదాం. ఆ ధరని ఉద్యోగం ఉందండి ఇప్పుడు మళ్ళీ చేసే ఉద్యోగం. మీరు కూడా నాతో పాటు రండి, చూపించేస్తాను ఒకసారి పనిలో పని. మళ్ళీ వాళ్ళు ఇటు సైడ్ గొర్రెలు వచ్చినాయి, వాటిని చూడాలి. లేదంటే వాళ్ళు చక్కగా చీల కర్రంపటే మేపేస్తారు. ఇవి బీన్స్ అండి, అంటే అలసందలు అంటారు కొంతమంది, బీన్స్ అంటారు. ఒక 4 గింజలు వేసాను.
ఇక్కడ వేస్ట్గా ఎలాగో ఈ కర్రలు కుక్కలు కానీ పందిరిలాగా వేసాంలే కానీ పట్టా కట్టి ఉపదీసేసాను మళ్ళీ వర్షాలు అయిపోయినాయి అని చెప్పి. ఇంకా దీనికి పాకిద్దిలే కొంచెం చల్లగా ఉంటుంది ఇక్కడ మనం కూర్చోవడానికైనా అని చెప్పి దీనికి ఎక్కిస్తుంటే ఇది ఎక్కనే ఎక్కట్లేదండి, కిందకే పడిపోతుంది. మళ్ళీ 2 రోజులకు ఒకనారు రావటం ఇక్కడ ఈ తీగలను ఇలా మెలపటం. కానీ తీగ పాకితేనండి వర్షాకాలం అయితేనండి అసలు ఎంత బాగా అల్లుకుపోద్దో, కాయలు కాస్తాయండి. 2 రోజులకు 3 రోజులకు 2 కేజీల పైన కాస్తుందండి ఒక్క తీగకి. అంత ఎలాడుపు పొదలాగా పాకిపోతుంది. రండి పోదాం ఆ ధరికి. ఇప్పుడు చూడండి ఎంత దూరం ఉంది అనేది మీరు గమనించి నాకు కమెంట్ చేయండి. ఇంతెంత దూరం మీరైతే ఎంతవరకు నడవగలుగుతారు, రోజుకి ఎన్నిసార్లు నడవగలుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్తున్నాను కదా, ఈ వాళ్ళకు నీళ్ళు వదిలినప్పుడు మళ్ళీ ఎక్కడన్నా సపోజ్ డ్రిప్పులు బూడిపోయినాయేమోనని చెప్పి అవి ఎత్తుక్కుంటా పోవాలండి. ఇది కొన్ని పైపులు అంటే దగ్గరలో పైపులు ఇలా బయటికి కారుతూ ఉంటాయి నీళ్ళు. మళ్ళీ ఇది ఒక తలకాయ నొప్పి, బండి రాదు మాకు ఇటు లోపలికి, అవి చూసుకోవాలి. ఇవేమో స్టార్టింగ్లో పాదులేమో ఇలా నిండిపోతున్నాయి, చివరికి వచ్చేపటికి ఎక్కట్లేదు. ఏం చేస్తానండి, చేయలేకపోతున్నాను నేను కూడా. ఇవి వచ్చేసరికి కవర్లు ఏరని చూడండి, ఆ కాయలు తీయడానికి ఇంత మటుకు కుదరలేదు నాకు. కవర్లు ఏరి వాటిని అన్నింటిని శుభ్రంగా మడతలాగా పెట్టుకొని ఈ సంచుల్లో పెట్టాలి. మొన్న ఒక ట్రిప్ ఏరాను, మళ్ళీ రాలినాయండి, మళ్ళీ ఏరాలి. బుడం దోసకాయలు కొయ్యాలండి ఈ పూట. ఇంకేమన్నా ఒక 1/2 కేజీ వరకు దొరుకుతాయేమో, మొత్తం కలిపి ఒకే రోజున కూర వండుదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఈ బొప్పాకాయలు ఏమైనా పెద్ద పట్టీలు వచ్చినాయేమో చెట్టుకి తిరిగి చూసుకోవాలండి. ఇంకా నా ఉద్యోగం ఎక్కడ రెస్ట్ ఉంటుంది చెప్పండి. ఒకే సాటు ఉండి పనిచేసిన దారి వేరండి, కానీ ఇలా తిరుగుతుంటే కాళ్ళు నొప్పులండి, కాళ్ళు పడిపోతున్నాయి నాకు. ఇంకా కొంచెం ఎదరకపోయింది కానీ మాట్లాడనులేండి నేను, ఎందుకంటే పక్కన వాళ్ళు మల్లెపూలు కోస్తున్నారు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు, అందుకే నేను ఎందుకు ఏడుచి వస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన కాడి నుంచి నేను సైలెంట్గానే వీడియో చూపిస్తా, చూద్దరు. కానీ లాస్ట్న చివరిన తాడి చెట్లు కనపడతా ఉంటాయి కర్ర, అక్కడ వరకు ఒక లుక్ వేసేయండి. అక్కడ వరకు చూసుకోవాలి నేను, ఎందుకంటే ఆ చివరిన బెండలు పెట్టాం. ఈ మడేమో తైవాన్ జామ తోట అనమాట. ఫస్ట్ చూపించింది నాటు జామ తోట, ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది నాటు జామ తోట. కుక్కలకు అన్నం వేసేసి గిన్నె ఇక్కడే పడేసాను, వెళ్ళేటప్పుడు గిన్నె ఎత్తుకెళ్ళాలి. మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ ఒక రౌండ్ తిరగాలి. గేదెలు చూడండి ధరంపటకు రానే వచ్చేసినాయి, ఈ కంపంతా లాగి ఆగమాగం చేస్తున్నాయండి. వాళ్ళు వదులుదామన్నాండి. ఇప్పుడు దీనికి పడిన తర్వాత నీళ్ళు చివరి బెండలకు వదులుకోవాలండి. ఇలా అడ్డంగా ఉంది కదా, నిలువు తిప్పాను, ఇప్పుడు నీళ్ళు వస్తాయి అన్నమాట. అక్కడ వాళ్ళు వదిలాను కదా, దానికి తగ్గిపోతాయి, దీనికి ఎక్కువ పడతాయి ఇప్పుడు నీళ్ళు. గేదెలను తోలుదాం పదండి. వీడియోలో నుంచి వెళ్ళకండి అబ్బా, నా కష్టం చూద్దురు. కానీ గేదెలు కూడా మంచి ఇలానే ఉన్నాయి, నాలుగుడి విని పోయినాయండి అటు నీడకి. ఇంకా చూడండి అవి మాత్రం ఏం చేస్తాయి చెప్పండి, పచ్చగా ఎక్కడ కనపడితే అక్కడ పరుగులు పెడతాయి. చూడండి వాళ్ళంతా ఎలా లాగేసినాయి. ఇప్పుడు ఇవాళ మొత్తం ఈ చెట్టు మీదకి పడిపోయినాయి అన్నమాట. చూడండి ఎన్ని శాల్తీలు, ఇవన్నీ మైలవరం ఊళ్ళో శాల్తీలేనండి. తోలుకొచ్చి ఇక్కడ తోలేసేసి పోతారనమాట. వీటిని కాసేది నేను లాగుందనమాట. నాకు ఇంటికి తోలుకుపోతే పోద్దేమోనండి, కేసు పెడతారేమోనని ఆలోచిస్తున్నాను. కానీ లేదంటే తోలుకెళ్ళిపోతా. మరి ఎందుకంటే నేనే కాపలా కడుతున్నాను కదా, ఆ డబ్బు లేదా నేనే తింటాను. ఇవి కట్టేసి 5-6 రోజులు అవుతుంది, మర్చిపోయానండి. మొక్కలు వడమోహం వచ్చేసి ఈ పొలంలో నీళ్ళు ఎక్కువ పోతే కోకిలు చూడండి ఎలా కూస్తుందో. గేదెలు మొత్తం నా ఎంకే చూస్తున్నాయి.
అలా బెదిరించి వెళ్ళిపోయానండి. పద్దాకలు వెళ్ళి తోలాలండి, తోలలేను. మనల్ని చూస్తే మనుషులే పారిపోతారండి, గేదెలు ఒక లెక్క. మళ్ళీ సాయంత్రం వరకు ఇటు సైడ్ రావేక. పోదాం పదండి అద్దరికి. మల్లెపూలు కోసేవాళ్ళని కూడా చూపెడతాను నేను మీకు. వాళ్ళని కూడా ఒక లుక్ వేసి చూద్దరు. కానీ మల్లె తోట చేతిలో పీడ ఏదో గుచ్చుకుందండి, నొప్పి పుడుతుంది. ఈ మధ్య కొరుగు దెయ్యంలాగా నేను ఒక్కదాన్నే ఉంటానండి, ఇంకెవరు ఉండరు. దెయ్యాన్ని, కొరుగు దెయ్యాన్ని నేనే రక్తం పీల్చేస్తానండి. అబ్బా, ఇంక ఇప్పుడు వీటికి పడిన తర్వాత నీళ్ళు కరెంట్ పోయి వచ్చింది అనుకుంటా. ఇప్పుడు అరటి చెట్లు చూడండి ఎలా అయిపోయాయో, నీళ్ళు లేక. మల్లెపూలు వాళ్ళని చూపిస్తా చూడండి. మల్లెపూలు కోస్తున్నారు. ఉన్నారు వెళ్ళిపోలేదు. ఎంత దూరం ఉందో చూసారా? ఇది నాటుమడి అనమాట. ఇదిగోండి, ఇదే మల్లె తోట. పూలు కోస్తున్నారు, చూపిస్తా చూడండి వాళ్ళని. అవతల కూడా ఇంకో మల్లె తోట ఉంది. ఇక్కడ అన్ని మల్లె తోటలు, జాజి తోటలు ఉన్నాయండి. అదిగా చివరిని డ్రమ్ము కనపడుతుంది చూడండి, అక్కడ వరకు ఉంది మా పొలం. అదిగోండి, ఇంకా అదే సరిహద్దు కర్ర అనమాట. చివరిన డ్రమ్ము కాడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి, అక్కడికి సరిహద్దు అనమాట. అదిగోండి మల్లెపూలు పూసేవాళ్ళు. వినపడుతున్నాయి ఆ మాటలు.